ప్రజల్ని మోసం చేసే వాళ్లను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొన్ని సంస్థలు ప్రకటించే ఆఫర్లు నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వీఆర్ చిట్ ఫండ్స్ లో డబ్బులు దాచుకొని మోసపోయిన బాధితులకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి పరిహారం పంపిణీ చేశారు. మొత్తం 2200 మంది బాధితులకు 27 కోట్ల విలువైన పరిహారం అందించారు. వీఆర్ చిట్ ఫండ్స్ ఆస్తులు సిఐడి సీజ్ చేయగా వాటిని వేలం వేసి బాధితులకు పరిహారం అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చిట్ ఫండ్స్ కేసులో పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన ఘటన దేశంలోనే తొలిసారి ఇదే కావడం విశేషం. కూడా సహకరించి ఇవాళ డిపాజిటర్స్కి న్యాయం చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి రోజు సార్ ఇది. 2005వ సంవత్సరంలో ఈ కేసు కట్టి 2006లో 2011లో 2 దఫాలుగా ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా మనం అటాచ్ చేయటం, అటాచ్ చేసినటువంటి ప్రాపర్టీని హైకోర్టు స్పెషల్ కోర్టు సమక్షంలో దాన్ని మనం వేలం వేయటం, వేలం వేయగా వచ్చినటువంటి డబ్బు 26 కోట్లు అయితే ఆ స్పెషల్ కోర్టు ఒక స్పెషల్ కోర్టు మాజీ జిల్లా జడ్జి అయినటువంటి తారక రామ్ గారిని వారిని క్లెయిమ్స్ పరిశీలించవలసిందిగా వారిని నియమించటం, ఆ నియమించిన పిదప డిపాజిటర్లని ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ కూడా సార్ చాలా ముఖ్యమైనటువంటి భాగం. తమరు గత 2 ఇయర్స్ నుంచి కూడా డిపాజిటర్స్కి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా సిఐడి అడిషనల్ డీజీ తిరుమలరావు గారిని మమ్మల్ని అందరినీ పిలవటమే కాకుండా ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా డిపాజిటర్స్కి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిసారి రివ్యూ చేస్తున్నారు సార్. అది మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. దానికి సంబంధించి ఆ స్ఫూర్తిని తీసుకొని, ఆ ఉత్సాహాన్ని తీసుకొని, ఆ సపోర్ట్ తీసుకొని మేము చాలా వరకు ముందుకు వెళ్ళగలిగాం సార్. ఈ కేసుని ఆధారంగా తీసుకొని రాబోయే కాలంలో ఇటువంటి కేసులు మన దగ్గర చాలా ఉన్నాయి సార్. అగ్రిగోల్డ్ అనండి, అభయ గోల్డ్ అనండి, బొమ్మరిల్ అనండి, సిమ్స్ అనండి, ఎన్మార్ట్ అనండి సార్. ఈ కేసులన్నింటిలో కూడా దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని డిపాజిటర్స్కి తమ ఆధ్వర్యంలో న్యాయం చేస్తానటువంటి పూర్తి నమ్మకం మాకుంది సార్. ఈ కేసులో సార్ ముఖ్యంగా చాలామంది తిరుమలరావు గారే కాకుండా కుటుంబరావు గారు కూడా మాకు చాలా అడ్వైజరీ సపోర్ట్ ఇచ్చారు సార్. అదేవిధంగా డిఎస్పీ సార్ వైవి నాయుడు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు సార్. వాళ్ళకు కూడా తమ చేతుల మీదుగా చిన్న సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా పోలీస్ కమిషనర్ విశాఖపట్నం కూడా సార్ యోగానంద్ గారు కూడా వారు చక్కగా ఈ కోర్టుకి కూడా సహకరించడం ఇటువంటివన్నీ చేశారు సార్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. ఈవేళ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి మేము కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ చూస్తేనే మాకే ఆశ్చర్యం వేస్తుంది సార్. కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తమరి ఆధ్వర్యంలో, తమరి నేతృత్వంలో ఇటువంటి స్థితికి వచ్చినందుకు మేము చాలా కొంత ఆనందపడుతున్నాం సార్. ఈ ప్రాసెస్ని ఇంకా మిగిలిన కేసుల్లో కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పని తమరికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తూ నేను ఇప్పుడు ఈ డిపాజిటర్స్కి చెక్కు తమరి ద్వారా అందజేయాల్సిందిగా తమని కోరుకుంటున్నాను సార్. బమ్మిడి సూర్య పర్లేదు సార్, ఈ ప్రోగ్రామ్ సార్ తమరు ఎట్లయినా ఏం చెప్పినా పర్లేదు సార్. ముందు చెక్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు మాట్లాడతారు సార్, తర్వాత లాస్ట్లో పర్లేదు సార్. ఓకే పర్లేదు సార్. ఓన్లీ 4 చెక్స్ సార్. బమ్మిడి సూర్యనారాయణరావు గారు,